ఎం సాయి కుమార్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. విష్ణుప్రియ బెమ్మినేని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అసభ్యకరమైనటువంటి నగ్న వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అంటే పబ్లిక్ అకౌంట్, ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి. పబ్లిక్ అకౌంట్ ద్వారా ఎవరైనా లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. కానీ ఆ వీడియోస్ రీల్స్ అన్ని కూడా వాళ్ళందరూ కూడా వాచ్ చేయొచ్చు. కానీ ప్రత్యేకత ఏమంటే విష్ణుప్రియ గురించి ఎందుకు ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా మాట్లాడాల్సిన సందర్భం వచ్చిందంటే, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో సబ్స్క్రిప్షన్ అనేటువంటి పేరు యాడ్ చేసుకొని అక్కడ ప్రీమియం 399 రూపీస్ ఎవరైతే పేమెంట్ చేసి ప్రీమియం అకౌంట్ పొందుతారో తన యొక్క వీడియోస్ చూడడానికి, నార్మల్గా ప్రీమియం పొందకపోతే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫొటోస్, రీల్స్, వీడియోస్ ఒక పద్ధతిలో కనిపిస్తాయి కొంచెం మంచిగా. లేదు మనం ప్రీమియం పొందామంటే, ఏదైతే 399 రూపాయలు తను చెప్పినటువంటి ప్రీమియం అకౌంట్ పొందామంటే అప్పుడు లాక్ చేసినటువంటి వీడియోస్, నగ్నంగా కనిపించేటువంటి వీడియోస్, ఫొటోస్ ఆ విధంగా కనిపిస్తాయి. దాని కారణంగానే ఏఐఎస్ఎఫ్గా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ సమాజంలో ఎంతో కొంత మార్పు చెందాల్సినటువంటి, ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి విష్ణుప్రియ అలాంటి వారిని మంచి దావలో నడిపించాల్సిన యావత్ విద్యార్థి యువతని ఈరోజు తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. తన కాసులు కకృతిగా అదే లక్ష్యంగా, కాసులే నాకు కావాలి, ఇంకా సమాజం ఎట్టపోయినా పర్లేదు, తప్పుదోవ పట్టినా పర్లేదు, వాళ్ళు పాడైనా పర్లేదు, కానీ నాకు కాసులే ముఖ్యం అని చెప్పి ఆ పద్ధతిలో వ్యవహరిస్తున్న దాన్ని మేము ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని, విష్ణుప్రియ బెమ్మినేని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని బ్లాక్ చేయాలని చెప్పి, అదేవిధంగా తనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని విజయవాడ నగరం నందు ఉన్నటువంటి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వెళ్ళి కలిసి ఏసీపీ భాను గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ గారు కూడా సానుకూలంగా స్పందించి అకౌంట్ బ్లాక్ చేస్తాం, తనపైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కావున వెంటనే సమాజంలో ఎంతో మంది వారు ఇబ్బంది పడుతున్నటువంటి దానిపైన అవేర్నెస్ తీసుకురావడానికి ఒక్కొక్క ప్రభుత్వం, అదేవిధంగా సైబర్ డిపార్ట్మెంట్, పోలీస్ వ్యవస్థ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ వాళ్ళ సమయాన్ని కేటాయిస్తూ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కానీ ఇంత వ్యవస్థ ఇలాంటి మార్పు కోసం, సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే కేవలం విష్ణుప్రియ మాత్రం నా కాసులు మాత్రమే నాకు ముఖ్యం, సమాజంలో ఉన్నవారు ఏ విధంగా ఇబ్బంది పడినా, ఏ విధంగా తప్పుడు దావు పట్టినా మాకు సమస్య లేదు, నాకు కావాల్సిన కాసులు అని చెప్పి కకృతి పడుతుంది. మీరు క్యాష్ కొట్టండి, వీడియోలు పట్టండి, నా వీడియోలు మీరు చూడండి అని చెప్పే పరిస్థితిలో కనిపిస్తుంది. కావున మేము ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తనపైన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా, తన అకౌంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పి కూడా మీడియా వారిని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.